హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. ఫ్రూట్ సలాడ్ కోసం పాలు వేడి చేసుకోవాలి. చిక్కటి పాలండి ఇవి. ఇందులో అస్సలు వాటర్, ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదు. చిక్కటి పాలు తెచ్చుకున్నాను. ఇవి వేడి చేసుకుంటాను. ఫ్రూట్స్ మొత్తం కట్ చేసుకుంటాను. పాలు బాగా కాగాయండి. ఇగో ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను. కస్టర్డ్ పౌడర్ కూడా ఈ పాలల్లో వేసుకున్నాను. బాగా కాగబెట్టుకోవాలి. ఇవి బాగా ఇలా కలుపుకుంటూ చాలాసేపు కాగబెట్టాలి. మంచిగా వేడి అవ్వాలి. చక్కెర కూడా ఇందులోనే వేసాను నేను. చక్కెర, కస్టర్డ్ పౌడర్ ఇవి రెండు వేసాను. వేసి బాగా కాగబెట్టుకుంటున్నాను. బాగా కాగాయండి పాలు. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను, ఇందులో చక్కెర వేసుకున్నాను. బాగా కాగినాయి. కాగిన తర్వాత ఇలా చిక్కగా అయిపోయినాయి అన్నట్టు. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇది దించుకొని కొద్దిసేపు నేను వాటర్లో పెట్టాను. ఎందుకంటే చల్లగా అవ్వాలని వాటర్లో పెట్టాను. తర్వాత ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇందులో బనానా కట్ చేసుకున్నాను, యాపిల్ కట్ చేసుకున్నాను, అంగూర్ కట్ చేసుకున్నాను, అనార్ కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇది ఇందులో పోసుకోవాలి. ఇక ఇందులో పోసుకోవాలి. బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది మాది. ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. బాగా చల్లగా అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బాగా కూల్ అయిన తర్వాత మేము కొంచెం ఒక గంట సేపు పెట్టుకోవాలండి. గంట సేపు పెట్టుకుంటే బాగా కూల్ అవుతాయి కదా. ఇదే ఫ్రూట్ సలాడ్. మా ఫ్రూట్ సలాడ్ నచ్చిందా అండి మీకు? నా ఫ్రూట్ సలాడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.